Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the GS2 paper. So, ఈ రోజు మనకు అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనకున్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఇస్ ద GS2 పేపర్. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్, లెట్ us know about the details of the అభ్యాసన ప్రోగ్రామ్. సో మొత్తం ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో అసలు అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు మనం స్టార్ట్ చేసాము, దాని యొక్క రీజన్స్ ఏంటి, ఓకే. సో దాంతోపాటు ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఏ విధంగా మనకు ఆస్పిరెంట్స్కి యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సో మన యొక్క తారా ఎస్ అకాడమీ వాళ్ళు మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం, సో ఎవరైతే అఫోర్డబుల్గా లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఫ్రీగా మనకి యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎట్లా అయితే ఉంటుందో సో అదేవిధంగా దాన్నే మోడల్ చేసుకొని మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. ఓకే, సో దిస్ అభ్యాసన ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్ అభ్యర్థులారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, సో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే తయారు చేసుకున్నాము. అండ్ ప్రోగ్రాంలో కూడా మనకి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ని కూడా మనం సెటప్ చేసుకోవడం జరిగిందమ్మా. ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ మెయిన్లీ హ్యావింగ్ 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. అవి ఏంటంటే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బ్రింగ్ యూ లాట్ ఆఫ్ కంటెంట్. సో దాదాపుగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చంక్ ఆఫ్ సిలబస్ని మనం డీల్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్. ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్లాన్ ద్వారా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో వితౌట్ ఎనీ ప్లాన్ ఆబ్వియస్లీ వీ విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్. ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిలబస్ని కూడా మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటూ సో ఎట్లాంటి క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయాలి, ఎట్లాంటి కంటెంట్ని స్టూడెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, సో ఆల్ ద సిలబస్ విల్ బీ కాంప్రహెన్సివ్లీ కవర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్. ఓకే, సో కంటెంట్ ప్రొవైడ్ చేయడమే కాకుండా కంటెంట్ని ఎట్లా ఎన్రీచ్ చేయాలి, ఎలా వాల్యుయేషన్ చేయాలి అనేటువంటి అంశాలని కూడా ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ ప్రోగ్రామ్ అనేది మీరు అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా మీరు ఫాలో చేసినట్టయితే సో మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీకు కనబడతాయి. సో ఆల్ ద ఇంపార్టెంట్ కంటెంట్ విల్ బీ అవైలబుల్ టు. సో ఎప్పుడైతే మనకు కంటెంట్ ఉందో ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తారు అండ్ యూ విల్ ఏబుల్ టు షైన్ అప్. ఖచ్చితంగా మీరు షైన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అభ్యాసన కింద మనం చెప్తాము. ఓకే, and coming to the second important objective, that is the answer writing skill. సో ఈ అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఆన్సర్ రైటింగ్ స్కిల్ని కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి ఇంప్రూవ్ చేసే విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందమ్మా. సో ప్రతిరోజు మనం ఒక క్వశ్చన్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనకు యూట్యూబ్ ఛానల్లోనూ టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ మనం అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ రోజుకు ఆ రోజు క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, యూ విల్ ట్రై టు రైట్ ఇట్. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఆన్సర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. సో ఆన్సర్ని ఎట్లా రాయాలి అనేటువంటి విషయం మీద మీకు కొద్దిపాటి అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ యూ విల్ డూ మిస్టేక్స్. ప్రతి ఒక్కరు కూడా సో ఆన్సర్ రైటింగ్లో మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో మిస్టేక్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం మిస్టేక్స్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ మిస్టేక్స్ని మనం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చేటువంటి క్వశ్చన్లో వాటిని రిపీట్ కాకుండా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఆల్ 180 days వరకు మన ప్రోగ్రామ్ అంతా కూడా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం వర్క్ చేస్తూ ఉంటాం. స్లోగా మన స్కిల్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా Day 1 నుంచి Day 6 month వరకు మనం తీసుకున్నట్టయితే మనకు ఆన్సర్ రైటింగ్లో గణనీయమైనటువంటి మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీడే మీరు ఆన్సర్ రాస్తారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ సెషన్ వింటారు, దాంతోపాటు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. దీని ద్వారా రోజు మీ యొక్క స్కిల్ అనేది యాడ్ ఆన్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మీరు 180 days వరకు రెగ్యులర్గా రాసినట్టయితే సో ఈజీగా మీరు క్వశ్చన్ ఎట్లా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఎట్లా ఉన్నాయి, డైరెక్టివ్స్ని ఎట్లా అడుగుతున్నారు, ఎస్పెషల్లీ కామెంట్ అనేటువంటి వర్డ్ ఇస్తే మనం ఎట్లా రాయాల్సి ఉంటుంది, క్రిటికల్లీ అనలైజ్ అనేటువంటి వర్డ్ అంటే ఏంటి, ఓకే, సో డిస్కస్ అంటే ఏంటి, ఎవాల్యూట్ అంటే ఏంటి, సబ్స్టాన్షియేట్ ఏంటంటే ఇట్లాంటి
వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుంటూ ఎట్లా అప్రోచ్ అవ్వాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, సో క్వశ్చన్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎన్ని లైన్స్లో రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, వర్డ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేటువంటి అంశాలు మనం చూద్దాం. అండ్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా స్ట్రక్చరైజ్ చేసుకోవడం మనం రావాలి. వీ నీడ్ టు మెయింటైన్ ద టోన్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మనం బాడీని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వాల్యుయేషన్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్లోనూ మనం సో డయాగ్రామ్స్ కానివ్వండి, లేదా కోడ్స్ కానివ్వండి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నింటినీ మనం యూటిలైజ్ చేయడం ద్వారా ఫర్దర్గా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము. ఓకే, సో ఈ విధంగా ఫర్దర్గా మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్స్ని ఎట్లా రాయాలంటే సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్, ప్రామిసింగ్, అండ్ ఇట్ షుడ్ థింక్ అబౌట్ ద ప్రాస్పెక్టివ్ వే. సో ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గా ప్రాస్పెక్టివ్గా ఉన్న కన్క్లూజన్స్ని మనం రాయాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఇష్యూ. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ఎక్కువగా కన్క్లూషన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బయాస్గా మనం చేయకూడదు, ఒక సైడ్ని మనం తీసుకొని సో రాంగ్ జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వకూడదు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద బ్యాలెన్స్డ్ కన్క్లూషన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. Coming to the next important aspect regarding the Abhyasana program, that is the third objective, time management. Okay, so through this program we are going to tell you how to utilize the time effectively. So time ni enta effective ga efficient ga utilize chesukovalante vishayani ee yokka program dwara manam discuss cheddam. So if you take the UPSC examination, it is all depends on the time. So time ni manam ఖచ్చితంగా 3 hours ఆఫ్ టైం అనుకున్నటువంటి ఏదైతే ఉందో సో దాన్ని చాలా జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేయాలి. సపోజ్ మనకి జిఎస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, సో దీంట్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ మనకి 10 ఉంటాయి. సో వీటిల్లోంచి మనం క్వశ్చన్స్ అన్నింటినీ కూడా 3 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా జనరల్ ఎస్సే పేపర్ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా సెక్షన్ బిలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ సెక్షన్ నుంచి మనం ఒక ఎస్ఐని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ ఎస్ఐ క్యారీస్ ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఓకే, అండ్ ప్రతి ఎస్ఐని మనం అట్లీస్ట్ 90 minutes అంటే 1.5 hour టైంలోనే మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఆ క్వశ్చన్స్ ఎట్లా మేనేజ్ చేయాలో మనం చూద్దాం. సపోజ్ 10 మార్కర్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, జనరల్ ఎస్ఐ క్వశ్చన్ ఎట్లా మేనేజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో 10 మార్కర్స్ని మనం అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. సో దిస్ వాజ్ ద వర్డ్స్ గివెన్ బై ద యూపీఎస్సీ వర్డ్ లిమిట్ అనమాట ఇది. అండ్ మీ నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ యొక్క 10 మార్కర్కి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతంటే ఇట్స్ అబౌట్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లోపే ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. ఓకే, 15 మార్కర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, 250 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ 3 పేజీల ఆన్సర్ని మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes లోపు ఆన్సర్ని ఫినిష్ చేయాలి. ఓకే, అండ్ జనరల్ ఎస్సే టాపిక్లోకి వెళ్ళినట్టయితే దీన్ని 1200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుందమ్మా. 12 నుంచి 14 పేజెస్ వరకు మీరు ఆన్సర్ని రాయొచ్చు. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes, 90 నిమిషాల్లోపే మనం ఈ యొక్క ఎస్ఐని కంప్లీట్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటిది సో మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాము. 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఫ్రైడే మనకి జనరల్ ఎస్సే సెషన్ ఉంటుంది. సో వీటి ద్వారా సో ప్రతిరోజు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే యూపీఎస్సీలో ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జరుగుతుందో సో ఆ రోజు మీరు ఈజీగా ప్రతి క్వశ్చన్ని కూడా మిస్ అవ్వకుండా టైం ఫ్రేమ్లో రాసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే, సో మనకున్నటువంటి 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ని ఓకే అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశాము, ఎవరికి ఉపయోగం అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేశాము. నౌ లెట్ us see the ప్రోగ్రామ్ షెడ్యూల్. ఒకసారి షెడ్యూల్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో అభ్యాసన ప్రోగ్రామ్ షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కమ్మా. సో ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. ప్రోగ్రామ్ మనకి ఎవ్రీ వీక్ మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ కింద ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ సో 9 AM కల్లా, సో మండే మార్నింగ్ కానివ్వండి, ట్యూస్డే మార్నింగ్ కానివ్వండి, ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్ని మన యొక్క
యూట్యూబ్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ని కూడా మేము మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద డే 1 షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే, సో డే 1 విల్ బి ద మండే. సో మండే మనకున్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? సో వీ విల్ డిస్కస్ ద 6 టాపిక్స్ ఆన్ మండే. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ. ఓకే, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ఇండియన్ సొసైటీ. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకేనా? సో మొత్తం 6 టాపిక్స్ని మనం సోమవారం అభ్యాసాలలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే, సో దట్ విల్ బి ద ట్యూస్డే. మంగళవారం మనం జనరల్ స్టడీస్ పేపర్ 2ని కవర్ చేస్తాము. దీంట్లో మనకి దాదాపుగా 4 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మన యొక్క డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసంలో మనం డిస్కస్ చేద్దాం. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో బుధవారం మనం జనరల్ స్టడీస్ పేపర్ 3ని కవర్ చేస్తాము. సో దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసంలో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. దీంట్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆన్ ద డే 4 సెషన్ వీఆర్ టేకింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం చేస్తున్నాము. సో దీని ద్వారా కాన్సెప్చువల్ క్లారిటీని మనం తెచ్చుకుందాము. దాంతోపాటు కేస్ స్టడీస్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇన్ డీటెయిల్గా మనం అడ్రస్ చేసుకుందాము. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్. అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ఆన్ ఫ్రైడే. శుక్రవారం మనం జనరల్ ఎస్ఏ టాపిక్ని డిస్కస్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్గా సిలబస్ అంతా కూడా మనం తీసుకొని ఓకే 25 థీమ్స్ని మనం ఇన్ డీటెయిల్గా 6 మంత్స్ ఆఫ్ టైంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ అన్ని పర్స్పెక్టివ్స్లో అన్ని డైమెన్షన్స్లో మనం సో మొత్తం టాపిక్స్ అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. సో ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్ఏని ఎట్లా రాయాలో అనేటువంటి విషయాన్ని మనం ఫ్రైడే సెషన్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇఫ్ యూ టేక్ ద డే 6 సెషన్ ఆఫ్ అభ్యాసన, సో 6వ రోజు మనం వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ సెషన్. సో 6వ రోజు అంటే ఎప్పుడమ్మా? సాటర్డే. సో సాటర్డే వీఆర్ టేకింగ్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో మోస్ట్లీ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్ని మనం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మనకి అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్లో మీకు గ్రిప్ సాధించాలనుకుంటే డైలీ మీరు 30 మినిట్స్ హిందూ న్యూస్ పేపర్ని చదవాల్సి ఉంటుంది. దీని ద్వారా కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం మీరు కవర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు రీడ్ ద మంత్లీ కన్సల్టేషన్ ఆల్సో. మంత్లీ కన్సల్టేషన్ ఎందుకంటే సో ఎనీ టాపిక్ మనం ఏమైనా మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంత్లీ కన్సల్టేషన్లో మనం కవర్ చేసుకున్నట్టయితే సో ఓవరాల్గా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మల్టిపుల్ డైమెన్షన్స్లో కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో బికాస్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని మీరు
మిస్ కాకుండా చూడండి. అండ్ మోస్ట్లీ GS1 టాపిక్ నుంచి కానివ్వండి, GS2, 3 కానివ్వండి, వీటిలోంచి ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మోస్ట్లీ కరెంట్ అఫైర్ లింక్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీని ద్వారా GS1లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ అడిగారు. సో ప్రశ్న వచ్చేసి మనకి ఇక్కడ 15 మార్కుల ప్రశ్నగా అడగడం జరిగింది. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకున్నటువంటి టైం లిమిట్ ఎంత అంటే 11 to 12 minutes లోపే ఆన్సర్ని మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద 15 మార్కర్ క్వశ్చన్ అండ్ ఇట్స్ డీటెయిల్స్. ఈ ప్రోటోకాల్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, ఒకసారి అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో చూద్దాం. వీ నీడ్ టు టాక్ బ్రీఫ్లీ అబౌట్ ద లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్. సో లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుతూ, సో మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పంచాయత్స్ కానివ్వండి, సో ఈ యొక్క రోల్ ఆఫ్ టెక్నాలజీని అవి ఎట్లా యూస్ చేసుకుంటున్నాయి, ఓకే, అదేవిధంగా ఈ గవర్నెన్స్ వల్ల ఏ విధంగా ఈ యొక్క లోకల్ ఇన్స్టిట్యూషన్స్లో వాటి యొక్క ఫంక్షనాలిటీ కానివ్వండి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి ఏ విధంగా మెరుగుపడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా 3 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు ప్రిసైజ్గా బ్రీఫ్గానే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో 30 words కంటే మించకుండా మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే హియర్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎస్పెషలీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా మున్సిపాలిటీస్ కానివ్వండి, లేదా కార్పొరేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఏ విధంగా మన యొక్క టెక్నాలజికల్ రోల్ అనేది ప్లే చేస్తుంది, దాంతోపాటు ఈ గవర్నెన్స్ వల్ల వీటి యొక్క ఫంక్షనాలిటీ అనేది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్. ఎట్లాంటి ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది రిగార్డింగ్ ద లోకల్ సెల్ఫ్ బాడీస్. సో దాంతోపాటు ఓకే, సో ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అంటే సో మ్యాక్సిమం పవర్ అంతా కూడా ఈ యొక్క లోకల్ సెల్ఫ్ బాడీస్కి ఎప్పుడు ఇస్తారు, ఓకే, ఎట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫుల్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, రీసోర్సెస్ అన్నింటినీ కూడా వీళ్ళకి సెల్ఫ్ సస్టైన్డ్గా అలోకేట్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ సో మోస్ట్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం దాటుకుంటూ సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ని మనం లాంచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసినట్టయితే సో వీటి ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో ఒక బెటర్ గవర్నెన్స్ మోడల్స్ని లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాంతోపాటు టెక్నాలజీ డ్రివెన్ మనకున్నటువంటి ఇండియాలో మోస్ట్లీ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో సో దీనివల్ల మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. ఈ డిజిటల్ డివైడ్ని దాటుకుంటూ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా లోకల్ సెల్ గవర్నమెంట్ యొక్క ఫంక్షనాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ సెల్ బాడీస్లో మనం గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మన టాపిక్ని కంక్లూడ్ చేసుకుందాము. సో కన్క్లూజన్ కూడా మీరు సో ఎట్లా రాయాలమ్మా, ఇట్ షుడ్ బి పాజిటివ్, ప్రోగ్రెసివ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ని సమరైజేషన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కన్క్లూషన్ని మీరు ఓకే 3 లైన్స్లో అంటే 30 wordsలోపై రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆల్వేస్ బీ ప్రిసైజ్ విత్ ద ఇంట్రడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కన్క్లూషన్స్. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. So small announcement for you.
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఏ సెషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లో మమ్మల్ని ఫాలో చేయండి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసినట్టయితే కంప్లీట్ సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది. ఓకే, ఎటువంటి నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వరు. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే అమ్మా, సో దట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద వీడియోస్ అన్నిటికీ కూడా యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు పీడిఎఫ్ నోట్స్ను కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు టెలిగ్రామ్లో మాత్రం మీకు కల్పిస్తున్నాం. ఓకే, సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అండ్ గెట్ పీడిఎఫ్స్ ఆల్సో. ఓకే, అండ్ ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా మా యొక్క పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ చేయండి. మా యొక్క మొత్తం పేజ్ని మీరు ఫాలో చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద తారా ఎస్ అకాడమీ. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో లెట్ us see the introduction. సో ఇంట్రడక్షన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజేషన్ అనేటువంటి వర్డ్ మీకు అర్థం కావాల్సి ఉంటుంది. సో బిఫోర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, ఫస్ట్ యూ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ సెంట్రలైజేషన్. అంటే ఏంటమ్మా, కేంద్రీకృతమైనటువంటి పవర్ని మనం సెంట్రలైజేషన్ పవర్ అంటాము. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ ఎంటైర్ పవర్ విల్ బి రన్ బై ద సెంటర్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ దగ్గర మనకి పవర్ ఉంటుంది. సో యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి సో సమ్ ఆఫ్ ద పవర్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద స్టేట్. ఓకే, సో అదేవిధంగా మనకి స్టేట్స్ నుంచి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ అనేది టాప్ టు డౌన్ అప్రోచ్లో మనకి ఇక్కడ డెరివ్ అవుతాయి. ఓకే, దాన్ని మనం సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటాం. ఓకేనా, అంటే ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పవర్స్ విల్ బి హోల్డింగ్ బై ద సెంటర్. ఓకే, సెంటర్ తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనకి ఈ హైరార్కీలో మెయింటైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డీసెంట్రలైజేషన్కి వచ్చేసరికి, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, అండ్ స్టేట్ అండ్ సెంటర్. అంటే ఏంటి ఇక్కడ, సో బాటమ్ టు అప్ అప్రోచ్ కింద మనం చెప్తాం. అంటే ఏంటి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పవర్స్ విల్ బి గివెన్ టు ద లోకల్ సెల్ బాడీ. ఓకే, లోకల్ సెల్ బాడీకి కూడా సో మ్యాక్సిమం పవర్స్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని కట్టుబెట్టడమే మనం డీసెంట్రలైజేషన్ కింద చెప్తాం. ఓకే, సో డీసెంట్రలైజేషన్ ఇన్వాల్వ్స్ ఇన్ షిఫ్టింగ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ టు మోర్ లోకల్ అథారిటీస్. అంటే ఏంటి, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పవర్స్ అనేవి షిఫ్ట్ చేసుకుంటూ లోకల్ బాడీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మోర్ పవర్ని, మోర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని డెలిగేట్ చేయడం ద్వారా డీసెంట్రలైజేషన్ మనం స్టార్ట్ చేసాము. ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 1980s నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఓకే, బట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూమెంట్ ద్వారా, ఓకే, ఇప్పుడు 1992లో వచ్చినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనం కొత్తగా 2 షెడ్యూల్స్ని రాజ్యాంగంలో మనం యాడ్ చేసుకోవడం జరిగింది. సో 11th షెడ్యూల్ talks about Panchayat Raj, whereas the 12th schedule talks about the urban local bodies. So municipalities and corporations గురించి మనకి 12th schedule మాట్లాడుతుంది. ఓకే, సో both institutions are especially are very very important to develop the గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ. సో డీసెంట్రలైజేషన్ కానివ్వండి, గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీకి సో 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ కింద మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఈ యొక్క లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసినట్టయితే, సో ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఇంటిగ్రేటింగ్ విత్ ద టెక్నాలజీ ఇన్ దిస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఏమవుతుందమ్మా, సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ విల్ బి ఏ వెరీ వెరీ వైజ్ స్ట్రాటజీ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా లేదా ఇన్స్టిట్యూషనల్ ప్రొడక్టివిటీని పెంచాలన్నా, డిలేస్ని తగ్గించాలనుకున్నా, ఓకే, ఎప్పుడూ కూడా మనం టెక్నాలజీ డ్రివెన్గా ఉండాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఆప్టిమల్ సర్వీసెస్ని, ఓకే, ట్రాన్స్పరసీని, అకౌంటబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్ అనేది కూడా కన్ఫామ్గా జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా బ్రీఫ్గా మీరు 3 లైన్స్లో ఇంట్రడక్షన్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో హియర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ
అండ్ ఆల్సో రోల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లోకల్ ఇన్స్టిట్యూషన్. సో లోకల్ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ని డెవలప్ చేయడానికి టెక్నాలజీ కానివ్వండి, ఈ గవర్నెన్స్ కానివ్వండి, ఇవి ఎట్లా ఉపయోగపడతాయి, ఎట్లా ఈ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి, ఎన్హాన్స్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద ఇంప్రూవ్ ఆఫ్ సర్వీస్ డెలివరీ. సో సర్వీస్ డెలివరీస్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము. ఎస్పెషల్లీ టెక్నాలజీ ద్వారా లేదా ఈ గవర్నెన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ప్రాసెస్ అంతా కూడా క్లమ్జీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఒక తాటిపైకి స్ట్రీమ్ లైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ బర్త్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, మున్సిపల్ పేమెంట్స్ కానివ్వండి, సర్టిఫికేట్ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇంక్రీస్డ్ ఎఫిషియన్సీతో మనం పనిచేయొచ్చు. దాంతోపాటు బ్యూరోక్రటిక్ అబ్స్టకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నలిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. ఒక సీమ్లెస్ సర్వీసెస్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ రిగార్డింగ్ ద లోకల్ ఇన్స్టిట్యూషన్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఖచ్చితంగా గవర్నెన్స్లో మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో దీని ద్వారా మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని డెవలప్ చేయొచ్చు. ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, గ్రీవియన్స్ రిడ్రెసల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్గా చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా కరప్షన్ని మనం మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సో ట్రాన్స్పరసీని కూడా మనం ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ లోకల్ ఇన్స్టిట్యూషన్లో మనకి కరప్షన్ అనేది మేజర్ హర్డిల్గా ఉంది. సో కరప్షన్ని మనం నలిఫై చేసుకుంటూ ట్రాన్స్పరసీని, అకౌంటబిలిటీని పెంచేటువంటి అవకాశం టెక్నాలజీ ద్వారా, ఈ గవర్నెన్స్ మోడల్స్ ద్వారా మనకి దక్కుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ద సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇక్కడ ఎంగేజ్ అవుతూ పార్టిసిపేటరీ మెకానిజమ్స్ని కూడా ఎన్ఫోర్స్ చేసినట్టయితే దీని ద్వారా ఎస్పెషల్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, మొబైల్ యాప్స్ కానివ్వండి, దీని ద్వారా సిటిజన్స్ దగ్గర నుంచి సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎలా ఉంది అనేటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవచ్చు. దాంతోపాటు ఏదైనా ఇష్యూస్ ఉంటే రెడ్రెసల్ మెకానిజంలో కానివ్వండి లేదా కంప్లైంట్ బాక్స్లో కానివ్వండి మనం ఇష్యూని రిపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది కూడా మనకి దక్కేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ లైక్ మై గవర్నమెంట్ కానివ్వండి, ఈ గ్రామ్ స్వరాజ్ ద్వారా ఈ యొక్క సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్ని, పార్టిసిపేషన్ని పెద్ద మొత్తంలో మనం ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ టెక్నాలజీ ద్వారా చాలా పెద్ద మొత్తంలో మనం డేటా కలెక్షన్ని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద అనాలిసిస్ ఆఫ్ ద డేటాని మనం అనలైజ్ చేయడం ద్వారా సో దీని ద్వారా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనేది మనం తీసుకోగలుగుతాము. అదేవిధంగా మనకి ఏదైతే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయో వాటిని ఈ యొక్క జిఏఎస్ టూల్స్ కానివ్వండి, జిపిఎస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్గా డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద స్ట్రెంగ్థనింగ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఎస్పెషల్లీ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా, మొబైల్ వాలెట్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామో పెద్ద మొత్తంలో మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సో పెద్ద మొత్తంలో మనం సబ్సిడీస్ని కానివ్వండి, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్స్ ఎవరైతే లేకుండా, లీకేజ్ లేకుండా డైరెక్ట్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ప్రజలకే చేర్చేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద బ్రిడ్జింగ్ ఆఫ్ అర్బన్ రూరల్ డివైడ్. టెక్నాలజీ వల్ల ఏమవుతుందమ్మా, సో ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. దీని ద్వారా రిమోట్ ఏరియాస్లో కూడా మనం ఎట్లాంటి ఇనిషియేటివ్ అయినా కూడా సో సీమ్లెస్గా మనం స్టార్ట్ చేయొచ్చు. సో లైక్ కామన్ సర్వీసెస్ సెంటర్ కానివ్వండి. ఓకే, సో ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఏం చేస్తున్నాం, సో గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా సో రూరల్ ఏరియా కానివ్వండి, అర్బన్ ఏరియా కానివ్వండి, ఎక్కడా కూడా తేడా లేకుండా మనం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. దీని ద్వారా అర్బన్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం నేరో చేసిన వాళ్ళం అయితే అవుతాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఎఫిషియంట్ రీసోర్స్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ద రీసోర్స్ మేనేజ్మెంట్ లైక్ ప్రొవైడింగ్ స్మార్ట్ గ్రిడ్స్ కానివ్వండి, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానివ్వండి. ఓకే, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ద్వారా రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఆప్టిమల్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దీని ద్వారా ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, రూరల్ ఏరియాస్లో కానివ్వండి వాటర్ కన్జర్వేషన్ అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ని ఎట్లా ఇంకొంచెం ఫర్దర్గా ఎన్హాన్స్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా
డిజిటలైజేషన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. అండ్ లేటర్ ఆన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటబిలిటీ కూడా తీసుకున్నట్టయితే సో డీసెంట్రలైజేషన్ వల్ల ఫైనాన్షియల్ రిసోర్స్ అన్నింటినీ కూడా మనం మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ గ్రాస్ రూట్ లెవెల్లో లోకల్ బాడీస్కి మోర్ అకౌంటబిలిటీ అనేది వస్తుంది, మోర్ ఫండింగ్ అనేది వస్తుంది. దీని ద్వారా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అథారిటీలో ఎక్కువగా రోల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో సోషల్ ఆడిట్స్ ద్వారా మ్యాండేటరీ సోషల్ ఆడిట్స్ ఏదైతే ఉన్నాయో దీని ద్వారా ట్రాన్స్పరసీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా గవర్నెన్స్లో అకౌంటబిలిటీని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పొటెన్షియాలిటీస్ దట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ మోడల్స్ ఇన్ ద లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్, సో ఛాలెంజెస్లోకి వెళ్ళినట్టయితే హౌఎవర్ దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ రియలైజింగ్ ద ఫుల్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద డీసెంట్రలైజేషన్. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డిజిటల్ డివైడ్. ఈ యొక్క డిజిటల్ డివైడ్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఈ యొక్క టెక్నాలజీ అనేది మనం ఖచ్చితంగా అందరికీ కూడా ప్రొవైడ్ చేయగలిగితే అద్భుతాలు అయితే చూడగలుగుతాం. ఎప్పుడైతే టెక్నాలజీ అనేది అన్ఈక్వల్గా మనకి యాక్సెస్ ఉందనుకోండి, ఓకే, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, లేదా మొబైల్ వ్యాలెట్స్ కానివ్వండి, డిజిటల్ బ్యాంకింగ్ పేమెంట్స్ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా సో వాటి యొక్క రీచ్ని సో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా మనం తీసుకెళ్ళినట్టయితే సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, డిజిటల్ డివైడ్ అనేది మనకి ఏర్పడకుండా సో అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క లిమిటేషన్స్ అన్నీ ఉంటాయో సో రీచ్ అనేది కానివ్వండి, ఇంపాక్ట్ అనేది కానివ్వండి మనకి అందుబాటులోకి వెళ్ళకపోతే, ఎస్పెషలీ పర్టికులర్ రూరల్ ఏరియాస్లో కానివ్వండి, మార్జినల్ ఏరియాస్లో కానివ్వండి, ట్రైబల్ ఏరియాస్లో ఈ యొక్క రీచ్ అనేది లేకపోవడం వల్ల డిజిటల్ డివైడ్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల మనక డీసెంట్రలైజేషన్ యొక్క పొటెన్షియాలిటీ అనేది తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి లిమిటెడ్ డిజిటల్ లిటరసీ. సో డిజిటల్ లిటరసీ మీద చాలా మందికి అవగాహన లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ వెరీ లో లెవెల్ ఆఫ్ డిజిటల్ లిటరసీ. దాంతోపాటు ఈ యొక్క ఈ గవర్నెన్స్ మోడల్ ప్లాట్ఫామ్స్ ఎట్లా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి విషయాల్లో కూడా చాలా మందికి అవగాహన లేదు. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు హిండరింగ్ ద పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దమ్ రిగార్డింగ్ ద డిజిటల్ లిటరసీ. సో సెకండ్ ఛాలెంజ్ ఏంటి, లిమిటెడ్ డిజిటల్ లిటరసీ కింద మనం చెప్తాం. కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ ఈస్ ద సైబర్ సెక్యూరిటీ రిస్క్. సో సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ ఇంక్రీజ్డ్ రిలయన్స్ ఆన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దాంతోపాటు డేటా ఎక్కడ పడితే అక్కడ మనకి బ్రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఐడెంటిటీ థెఫ్ట్ అనేది కూడా మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐడెంటిటీ కూడా అంటే సో మనకు ఆధార్ కార్డ్స్ కానివ్వండి, మన యొక్క పర్సనల్ బయోమెట్రిక్స్ కానివ్వండి, వీళ్ళు చోరీకి పాల్పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఒక రోబస్ట్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి పొక్కితే చాలా చాలా నష్టాలు అయితే జరుగుతాయమ్మా. ఓకేనా, సో అట్లా జరగకుండా ఖచ్చితంగా ప్రైవసీ కన్సర్న్స్ని జాగ్రత్తగా పెట్టుకొని సో మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్, ఒక రోబస్ట్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయగలిగితేనే సో వీ కెన్ ఏబుల్ టు గో ఫర్ ద డిజిటలైజేషన్. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్. సో ఖచ్చితంగా ఇనాడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే ఉంటుందో సో దానివల్ల మనకి ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సో ఎక్కడా కూడా ఫర్దర్ ఇనిషియేటివ్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఓకే, లైక్ రిలయబుల్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, సో వీటి వల్ల ఖచ్చితంగా ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఇన్ఎఫెక్టివ్గా మారిపోతుంది. టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో మనకి రిలయబుల్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్టివిటీని మనం చాలా అరుదుగా మాత్రమే చూస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద ప్రైవసీ కన్సర్న్స్. ఖచ్చితంగా సో మనం ఏదైతే పర్సనల్ డేటాని మనం కలెక్ట్ చేస్తున్నామో, యూజ్ చేస్తున్నామో అవన్నిటినీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంచాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క ప్రైవసీ కన్సర్న్స్ అనేవి తరచూ పెరిగిపోతున్నాయి. ఓకే, సో వీటి కోసం ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ని పాటించాల్సి ఉంటుంది. లైక్ డేటా ప్రొటెక్షన్ని సో మరికొంతగా రోబస్ట్గా తయారు చేయాలి. ఎస్పెషల్లీ స్ట్రింజెంట్ డేటా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. దాంతోపాటు ఏవైతే మెజర్స్ కానీ పాలసీస్ కానీ తీసుకుంటారో సో వీటినన్నింటినీ కూడా ప్రైవసీ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెపాసిటీ బిల్డింగ్. సో కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటమ్మా, సో మనకి ఖచ్చితంగా ఎవరైతే ట్రైనింగ్ ఉంటారో సో స్కిల్డ్ పీపుల్ కావాలి కదా, ఖచ్చితంగా ఇన్సఫిషియంట్ ట్రైనింగ్ వల్ల కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా వాటి యొక్క లిమిట్ దాటి పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం అనేది ఏర్పడుతుంది. సో ఎఫెక్టివ్గా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కెపాసిటీ బిల్డింగ్ తగ్గట్టుగా టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం సాధిస్తాము.
దాంతోపాటు మన యొక్క పొటెన్షియాలిటీ అనేది కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఫుల్ లీవరేజ్ ఆఫ్ పొటెన్షియాలిటీతో మనం పనిచేసినట్టయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని, అద్భుతమైనటువంటి గవర్నెన్స్ని మనం చూడగలుగుతాం. అర్థమైందమ్మా? అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ద కనెక్టివిటీ అండ్ టెక్నికల్ ఇష్యూస్. సో ఏదైతే కనెక్టివిటీ ఉందో, టెక్నికల్ గ్లిచెస్ కానివ్వండి, నెట్వర్క్ డిస్రప్షన్స్ కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, తరచుగా ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా షట్ డౌన్ అవుతున్నాయి. ఎక్కడికక్కడ మనకి డిలేస్ అనేది చూస్తున్నాం. సపోజ్ మనం ఆధార్ ఎన్రోల్మెంట్కి వెళ్ళాము అనుకోండి, సో ఏదైనా సిస్టమ్ చిన్నది హ్యాంగ్ అయింది, లేదా ఏదైనా సిస్టంలో డిస్రప్షన్ ఉందనుకోండి, సో వెంటనే ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోతుంది, పని అంతా కూడా అయిపోతుంది, ఆటోమేటిక్గా మనకి డిలేస్ అనేవి ఏర్పడతాయి. సో ఇట్లాంటి ఇన్ఎఫిషియన్స్ అన్నిటిని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో ద టెక్నికల్ ఇష్యూస్. ఓకే, సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది వెన్ యూఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. సో కమింగ్ టు ద కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో బోత్ టెక్నాలజీ కానివ్వండి లేదా ఈ గవర్నెన్స్ కానివ్వండి, సో బోత్ ఆర్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి పంచాయత్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, లేదా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలో ఖచ్చితంగా టెక్నాలజీని, ఈ గవర్నెన్స్ని మనం హై మోడల్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, లైక్ డిజిటల్ డివైడ్ అంటే ఏంటమ్మా, సో రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా మనకి సరిగ్గా లేకపోయినా, లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా, ఓకే, సో ఈవెన్ దో సమ్ పీపుల్ ఆర్ రెసిస్టెంట్ టు చేంజ్, అంటే సో కొత్త మోడల్స్ ఎందుకు, పాత మోడల్స్ వైపు మనం వెళ్దాము అనేటువంటి సో ఆర్థోడాక్స్ పీపుల్ కూడా ఉంటారు, ఆర్థోడాక్స్ ఎలిమెంట్స్ ఉంటారు. సో వీళ్ళు కూడా మనకి వన్ ఆఫ్ ద ఛాలెంజ్ కింద మనం చెప్పచ్చు. కానీ ఖచ్చితంగా మనకు ప్రోగ్రెషన్ అనేది కావాలనుకుంటే, సో మనం ఎదగాలి అనుకున్నప్పుడు, సో వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మనీ టు ఇంప్రూవ్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. సో మోస్ట్లీ ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు తరచుగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనం రన్ చేసినట్టయితే దే విల్ ఆల్సో ఏబుల్ టు నో ద డిజిటలైజేషన్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఈ గవర్నెన్స్ అంటే ఏంటో కూడా వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వీటన్నిటి ద్వారా మనం ఏం చేసుకోవచ్చమ్మా, సో వీ కెన్ ఫర్దర్ ఇంప్రూవ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద లోకల్ ఇన్స్టిట్యూషన్ అయితే మున్సిపాలిటీస్ కానివ్వండి, పంచాయతీస్ కానివ్వండి, లేదా కార్పొరేషన్స్ కానివ్వండి, వీటిల్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఒక ఎఫెక్టివ్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ని ఎవరైతే అండర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటారో, ఓకే, అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క డిజిటలైజేషన్ అనేది పరిచయం చేసేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ఇంపార్టెంట్ టెక్నాలజీని, గవర్నెన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే, సో దీనివల్ల ఏమవుతుందో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఏదైతే మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది కూడా ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ద్వారా మ్యాక్సిమంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ మీరు బ్రీఫ్గా 3 లైన్స్లోనే రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యువర్ కన్క్లూషన్ షుడ్ నాట్ క్రాస్ 30 words. ఓకేనా? సో మనం సక్సెస్ఫుల్గా ఇంట్రడక్షన్ని, బాడీని, కన్క్లూజన్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూస్ ద కామెంట్ సెక్షన్. మన యొక్క యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ని మీరు యూటిలైజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో వెంటనే అడగండి. వితిన్ 24 hours ఆఫ్ టైం మీ యొక్క డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ నేను ఖచ్చితంగా 24 hours చూస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్రోగ్రామ్ని ఎవరైతే ఖచ్చితంగా 6 months వరకు రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అవుట్పుట్, మ్యాక్సిమం రిజల్ట్స్ని వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్. సో పర్సనల్ గ్యారంటీ కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క 180 days వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ కింద అభ్యాసం అనేది నిలిచిపోతుంది. దట్ ఈస్ ఫర్ షూర్.
ఓకే, ఎందుకంటే ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్. ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్ efficiently for your success. Okay, all the very best. Take care. Have a great day.